హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా 2.0. సో గాయ్స్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయగలరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా ఎన్హెచ్ఆర్సీ నూతన చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ గారి నియామకం అనేటువంటిది అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. సో మనకు ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. సో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను మనకు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 12 అక్టోబర్ 1993లో భారతదేశంలో దీనిని ఏర్పాటు చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకు న్యూ ఢిల్లీలో ఉంది. సో అయితే ఈ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా మనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారిని నియమించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో అయితే అంతకుముందు జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా గారు ఈ ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్గా వ్యవహరించేవారు. సో అయితే ఈయన 2024 జూన్ 1న పదవి విరమణ చేయడంతో తర్వాత ఎన్హెచ్ఆర్సీలోనే సభ్యురాలుగా ఉన్నటువంటి విజయ భారతి సయాని అనేటువంటి వారు యాక్టింగ్ చైర్పర్సన్గా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ యాక్టింగ్ చైర్పర్సన్ అంటే ఏమీ లేదండి, తాత్కాలిక చైర్పర్సన్గా ఈమెను నియమించడం అనేటువంటిది జరిగింది. తర్వాత కొత్త చైర్మన్ను ఎంపిక చేయాలి అనేటువంటి నిర్ణయం చేత డిసెంబర్ 18న ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఒక హై పవర్ కమిటీ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారిని నియమించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోక ఆ నిర్ణయం మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈయనను ఎన్హెచ్ఆర్సీ యొక్క చైర్మన్గా నియమించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో అయితే ఈ రామసుబ్రహ్మణ్యం గారిని నియమిస్తూ మనకు ఎప్పుడు నిర్ణయం వెలువడింది అంటే డిసెంబర్ 23న ఈయనను ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా నియమిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది అయితే జరిగిందండి. చైర్మన్ రామసుబ్రహ్మణ్యన్ గారితో పాటు సభ్యులుగా అంటే ఎన్హెచ్ఆర్సీలో సభ్యులుగా మరికొంతమందిని అంటే ప్రియాంక్ కనుంగోను అలాగే డాక్టర్ విద్యుత్ రంజన్ సారంగీలను నియమిస్తున్నట్లు కూడా మనకు ఎన్హెచ్ఆర్సీ తెలపడం అనేటువంటిది అయితే జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఈయన ఈ ప్రియాంక్ కనుంగో అనేటువంటి వారు గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా కూడా ఈయన పనిచేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఇకపోతే మనకు ఈ జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారి యొక్క స్వస్థలం గురించి మనం పరిశీలన చేస్తే గనుక ఈయన ఒక తమిళనాడులోని మన్నార్గుడి అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఈయన ఎప్పుడు జన్మించాడు అంటే 1958 జూన్ 30న ఈయన జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఈయన మొట్టమొదటిసారిగా న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నటువంటి తేదీ ఎప్పుడు అంటే 1983 ఫిబ్రవరి 16న ఈయన న్యాయవాదిగా పేరును నమోదు చేసుకోవడం అనేది జరిగింది. సో అయితే ఆ తర్వాత దాదాపు ఒక 23 ఏళ్ల పాటు మెడ్రాస్ హైకోర్టులో ఈయన ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. సో అంతేకాకుండా తొలిసారిగా మద్రాస్ హైకోర్టులో 2006 జూలై 31న అదనపు న్యాయమూర్తిగా కూడా ఈయన నియమించడం అనేటువంటిది అయితే జరిగిందండి ఈయనను. తర్వాత 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా కూడా ఈయన బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. తర్వాత 2019 సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యి 2023 జూన్ 29 వరకు కూడా ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈయన యొక్క పదవి బాధ్యతలను నిర్వహించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. తర్వాత ఐరాస అంతర్గత న్యాయ మండలి యుఎన్ఓ చైర్పర్సన్ జస్టిస్ మదన్ బి లోక్ గారిని నియమించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ మదన్ బి లోకూర్ గారిని ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా ఈయనను నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఎవరిని నియమించారు అంటే జస్టిస్ మదన్ బి లోకూర్ గారిని ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్గత న్యాయ మండలి యొక్క చైర్పర్సన్గా ఈయనను నియమించడం అనేది జరిగిందండి. సో అయితే ఈయన ఎప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతాడు అంటే 2028 నవంబర్ 12 వరకు కూడా ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. సో ఈయన 1953లో జన్మించిన జస్టిస్ మదన్ బి లోకూర్ గారు జూన్ 4, 2012న
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఇప్పటి వరకు డిసెంబర్ 30, 2018 వరకు కూడా ఈయన ఆ పదవిలో బాధ్యతలు నిర్వహించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈయన విదేశానికి చెందినటువంటి ఒక సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైనటువంటి తొలి భారతీయ న్యాయమూర్తి అండి ఈయన. సుప్రీంకోర్టు అంటే విదేశాలకు చెందినటువంటి ఒక సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైనటువంటి ఒక తొలి భారతీయ న్యాయమూర్తిగా ఈయన చరిత్రకెక్కటం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ పాయింట్, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ గారిని నియమించడం అనేటువంటిది జరిగింది. సో మనకు తెలంగాణ హైకోర్టుకు టెంపరరీ సీజేఐగా జస్టిస్ సుజయ్ పాల్ గారిని నియమించడం అనేటువంటిది జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు మనకు రాష్ట్రపతి గారు జనవరి 14న ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో అంటే ఈ బాధ్యతలు రాష్ట్రపతి గారు జనవరి 14న ఈయనకు అప్పగిస్తూ ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటిది జరిగింది. సో అయితే ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ అలోక్ ఆరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయడంతో ఈ జస్టిస్ సుజయ్ పాల్కు ఆ బాధ్యతలు అప్పగించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు అంతకుముందు ఎవరున్నారు అంటే జస్టిస్ అలోక్ ఆరాధే గారిని బాంబే హైకోర్టుకు సీజేగా బదిలీ చేయటం చేత ఆ పదవి ఖాళీ అవటంతో ఆ స్థానంలో జస్టిస్ సుజయ్ పాల్ గారిని తాత్కాలిక సీజేగా నియమించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1964 జూన్ 21న ఈయన జన్మించడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ అండి. సో ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఈయన మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రాణి దుర్గావతి యూనివర్సిటీలో LLB అలాగే పీజీ కూడా పూర్తి చేయడం జరిగిందండి. సో అంతేకాకుండా ఈయన 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా ఈయనను నియమించడం అనేటువంటిది జరిగింది. తర్వాత 2024 మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు ఈయనను ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ పాయింట్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా శ్రీనివాసరావు. సో IARI అండి. సో అంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో దీనికి సంబంధించి ఇది ఢిల్లీలో ఉంటుందండి. సో అయితే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చెరుకుపల్లి శ్రీనివాసరావు గారిని డిసెంబర్ 21న డైరెక్టర్గా నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి ఈయన. సో ఈయనను డిసెంబర్ 21న ఈ IARI సంస్థ ఏదైతే ఉందో దీనికి డైరెక్టర్గా నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఈయన ఈ పదవిని చెప్పినటువంటి వాళ్ళు తొలి తెలుగు వ్యక్తి అండి ఈయన. సో ఈయన NTR జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అనిగండ్లపాడు అనేటువంటిది ఈయన యొక్క స్వస్థలం అండి. అంటే ఈయన NTR జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్నటువంటి అనిగండ్లపాడులో ఈయన జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఈయన గురించి మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకుంటే కనుక ఈయన వ్యవసాయ రంగంలో చేసినటువంటి వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా చేసినటువంటి సేవలకు గాను 2010లో రాష్ట్రపతి నుంచి అలాగే 2015లో ప్రధానమంత్రి నుంచి కూడా ఈయన అవార్డులు స్వీకరించడం అనేటువంటిది జరిగిందండి. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యవసాయ ఆహార సంస్థ అయినటువంటి పురస్కారం కూడా ఈయనకు లభించడం జరిగింది. అలాగే పద్మశ్రీ IV సుబ్బారావు రైతు నేస్తం తదితర అనేక రకాలైనటువంటి పురస్కారాలు ఈయనను వరించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు ఇది కూడా కాస్త ముఖ్యమైనటువంటి పాయింట్ గానే చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే ఈయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు కాబట్టి ఈయనకు సంబంధించి ఏవైనా ఫ్యూచర్లో రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మనం దీని గురించి చర్చించుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారు. సో మనకు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రధాన కార్యదర్శి అంటే CS అంటే చీఫ్ సెక్రటేరియట్గా మనకు విజయానంద్ గారిని నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఈయనను ఎప్పుడు నియమించడం జరిగింది అంటే డిసెంబర్ 31న 2024 సంవత్సరంలో ఈయనను ఈ పదవిలో నియమించడం అనేటువంటిది జరిగింది. సో అయితే గతంలో ఈ పదవిలో ఎవరున్నారు అంటే నీరన్ కుమార్ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్కి CS గా వ్యవహరించేవారు. అయితే ఈయన డిసెంబర్ 31న పదవి విరమణ చేయడంతో ఆ పదవిలోకి కొత్తగా ఈ విజయానంద్ గారిని నూతన CS గా నియమించడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఈయన 2025 నవంబర్లో విజయానంద్ గారు పదవి విరమణ చేయనున్నారండి. సో అంటే ఈయన 2025 నవంబర్ వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతాడు.
అలాగే ఈయన 1992 ఐఏఎస్కి బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి అండి ఈయన. అయితే ఇంతకుముందు ఈయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఈయన బాధ్యత నిర్వహించడం అనేటువంటిది జరిగిందండి. సో ఈయనక ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి చెందినటువంటి వారండి. సో అది ఎక్కడ అంటే వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెకు చెందినటువంటి విజయానంద్ గారు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన సిఎస్గా నియమించడం అనేటువంటిది అయితే జరిగిందండి. తరువాత అంశం. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయగలరు. సిఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ గా వితుల్ కుమార్ గారి నియామకం అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. సో మనకు ఈ సిఆర్పిఎఫ్ సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది. సో సిఆర్పిఎఫ్ అర్థం అంటే ఏమిటండి? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. సో దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి అయినటువంటి వితుల్ కుమార్ గారిని నియమించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే ఇంతకు ముందు సిఆర్పిఎఫ్ డీజీగా అనిష్ దయాల్ సింగ్ ఉండేవారు. ఈయన డిసెంబర్ 31వ తేదీన పదవి విరమణ చేయడం అనేటువంటిది జరిగిందండి. సో ఆయన తర్వాత ఈ వితుల్ కుమార్ గారు ఈ పదవిలో బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. సో ఈయన ఎప్పటి వరకు ఉంటారు అంటే రెగ్యులర్ డీజీ నియామకం జరిగే వరకు కూడా, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కూడా ఈయన ఆ పదవిలో బాధ్యతలు నిర్వహించాల్సి అయితే ఉంటుందండి. సో ఈయన ఒక 1993 బ్యాచ్కు చెందినటువంటి ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి ఒక ఐపీఎస్ అధికారి అండి. సో 1993 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి ఒక ఐపీఎస్ అధికారి అండి ఈయన. సో గైస్, ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం విద్యా భరోసా 2.0 అనేటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయగలరు. థ్యాంక్ యూ.